అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. గట్టిగా చప్పలు కొడుతూ అందరం కలిసి యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టడం లేదు, ఎందుకని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు అడుగుతున్నా, ఎంతకాలమైంది నువ్వు మోకరించి, ఎంతకాలమైంది ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి, ఎంతకాలమైంది దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతతో దేవుడు చేసిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎంతకాలమైంది? ఎందుకు ప్రార్థన చేయడం మానేశాం? కష్టాలు తీరిపోయినాయి కాబట్టేగా, రోగం రోగము నయం అయిపోయింది కాబట్టేగా, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టే కదా, గర్భఫలం ఇచ్చాడు కాబట్టే కదా, ఇల్లు కట్టుకున్నావు కాబట్టే కదా, కారు కొనుక్కున్నావు కాబట్టే కదా ఇప్పుడు దేవుడు నీకు అవసరం లేకుండా పోయాడు. అయితే దేవునికి బాగా తెలుసు ఎలా నీ జీవితంలో అవసరాన్ని పుట్టించాలో, మోకరింప చేయాలో. ఆ రోజు రాకుండా నువ్వు ప్రభువుకు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. పేతురు ప్రగల్భాలు పలికాడు. ఏమని తెలుసా? ప్రభువా, అవసరమైతే నీ కోసం ప్రాణం ఇచ్చేస్తా, వీళ్ళందరూ పారిపోయినా నేను మాత్రం పారిపోను. ప్రగల్భాలు పలికాడు. యేసు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, సైతానుకు లోపడకున్నట్లు, సైతానుకు లొంగకున్నట్లు, సైతాను చెప్పినట్టుగా చేయకున్నట్లు, నా మాటకు దూరం కాకుండా నాకు దూరం కాకుండా ఉండున్నట్లు మీరు ప్రార్థన చేయండి ప్రభు చెప్పాడు. ప్రార్థన చేశారు వాళ్ళు? చేయలా. మరి ఏం చేశారు? పడుకున్నారో. ఈరోజు మనలో ఎంతమంది ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా ముసుగు తన్నేస్తున్నారో, మోకరించవలసిన సమయంలో మోకరించకుండా గబగబా పడకెక్కేస్తున్నారో. అలా నువ్వు చేసినట్లయితే వినో, పారిపోతావు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, ఒక భర్తగా, భార్యగా, తండ్రిగా, తల్లిగా
నువ్వు సైతాను తీసుకొచ్చినటువంటి శోధనను ఎదుర్కోవడానికి బదులుగా, శత్రువుని ఎదుర్కోవడానికి బదులుగా చేతకాని వాడిగా, దద్దమ్మగా పారిపోతావు. అలా నువ్వు పారిపోకుండా ఉండాలంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అలా మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తేనే నీ మాట మీద నువ్వు నిలబడగలవు. పేతురు మాట ఇచ్చాడు, ప్రాణం ఇస్తానని చెప్పి మాట మీద నిలబడగలిగాడా? లేదండి. కారణం ఏమిటి? పడుకున్నాడు కదా. నిద్రపోతులు, తిండిపోతులు, సోమరిపోతులు, దేవుని సన్నిధికి విలువ ఇవ్వని వాళ్ళు ఎలా మాట మీద నిలబడగలరు? ఎలా పరిశుద్ధంగా జీవించగలరు? ఆనాడు సీమోను పేతురు ప్రార్థన చేయలా. ఫలితంగా రోమా సైనికులు వచ్చి యేసయ్య మీద పడినప్పుడు, లేక పట్టుకోవడానికి వచ్చినప్పుడు పారిపోయాడండి. పారిపోవడమే కాదు, 3 సార్లు బొంకాడండి. ఏమని బొంకాడు? యేసు ఎవరో కూడా నాకు తెలియదు. బొంకేశాడండి. అలా పిరికి బందగా బొంకడానికి కారణం తనలో ధైర్యం లేకపోవడం. ఆ ధైర్యం లేకపోవడానికి కారణం తనలో ప్రార్థనా జీవితము లేకపోవడం. గోని సంచిని మీరు చూస్తుంటారుగా. మీరు గోని సంచి నిలబెట్టే ప్రయత్నం చేయండి, అది ముడతలు పడిపోతుంది. కారణం ఏమిటంటే గోనె సంచి నిలబడడం సాధ్యము కానే కాదు. అదే గోనె సంచిలో మీరు బియ్యం కానీ, ధాన్యం కానీ, కందిపప్పు కానీ, సిమెంట్ కానీ పోయండి, ఏమవుతుంది చెప్పండి? నిటారుగా నిలబడుతుంది. అంతకుముందు వంగిపోయి పడిపోయిన, ముడతలు పడిపోయినటువంటి గోనె సంచి ఎప్పుడైతే అది నింపబడిందో, దేంతో నింపబడింది? బియ్యంతోనో, ధాన్యంతోనో, కందిపప్పుతోనో, ఇసుకతోనో నింపబడినప్పుడు స్క్రీన్లో మీకు చూస్తున్నా ఎలా నిలబడిందో చూడండి. ఈ పాపిష్టి ప్రపంచంలో నువ్వు వంగిపోకుండా, బెండ్ అయిపోకుండా, ముడతలు పడిపోకుండా, పాపంలో మడతలు పడిపోకుండా, నువ్వు కుప్పకూలిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు నింపబడాలి. దేంతో నింపబడాలి? ప్రార్థన శక్తితో నింపబడాలి. ప్రార్థనా శక్తితో నింపబడినప్పుడే నువ్వు సైతానుకు లొంగిపోకుండా, లోబడిపోకుండా ఉంటావు. ప్రార్థన చేసేవాడివి కాకపోయినట్లయితే ఓడిపోతావు.